నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. వారికోసీల్ అంటే ఏంటి, దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ అవ్వచ్చు? సో స్క్రోటంలో అంటే టెస్టిస్ ఏరియాలో వెయిన్స్ అనేవి బల్జ్ అవుతాయి, అంటే వాపులాగొస్తే దీన్ని వారికోసీల్ అంటారు. ఈ స్వెల్లింగ్ ఒక ఎన్లార్జ్మెంట్ టెస్టిస్లో ఉంటుంది. దీనివల్ల కలర్ మార్పు అని ఉండదు, కొన్నిసార్లు నొప్పి కూడా ఉండదు. కాబట్టి చాలా మటుకు సార్లు లెవెల్స్ తక్కువ ఉంటాయి, అంటే సీరియస్నెస్ గ్రేడ్స్ తక్కువ ఉంటే ఇది తెలియకపోవడం జరుగుతుందన్నమాట. ఇది ఎందుకు అవుతుందంటే స్క్రోటంలో పాంపెనిఫార్మ్ ప్లెక్సెస్ అని ఒక గ్రూప్ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి అన్నమాట. ఈ వెయిన్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ ని కూల్ ఉంచుతాయి. టెస్టికులర్ ఆర్టరీలో వెళ్ళేదాకంటే బ్లడ్ టెస్టిస్ లోకి వెళ్లే ముందు ఈ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే టెస్టిస్ లో టెంపరేచర్ అనేది తక్కువ ఉండాలి. సో ఈ బ్లడ్ ఫ్లో అనేది బాగుండాలంటే ఈ పాంపెనిఫార్మ్ ప్లెక్సెస్ వెయిన్స్ సరిగా ఉండాలి, సరిగ్గా పనిచేయాలి. ఈ వెయిన్స్ బాగాలేవనుకోండి, వీటిలోనే స్వెల్లింగ్ వచ్చింది, వీటిలోనే ఎంలార్జ్మెంట్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు హీట్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఉన్నప్పుడు స్పర్మ్స్ సరిగా ప్రొడ్యూస్ అవ్వవు. ఈ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవ్వకపోతే పురుషుల్లో సంతానలేమి సమస్య అవ్వచ్చు. సో ఇది వారికోసీల్ పద్ధతి అనమాట, ఎందుకు అవుతుంది అనేది. సో సిమ్టమ్స్ ఏమిటంటే చాలా మటుకు సార్లు నేను చెప్పాను కదా, వారికోసీల్ ఉందన్నట్టు కూడా తెలీదు. అఫ్ కోర్స్ కొంచెం స్వెల్లింగ్ ఉండడం, టెండర్నెస్ ఉండడం ఉంటుంది. బట్ ఈ పెయిన్ ఎక్స్క్రూషియేటింగ్, ఎక్కువ పెయిన్ లేకపోతే అసలు ఇది తెలియకపోవడం కూడా జరుగుతుంది. సో వారికోసీల్ ఎందుకు జరుగుతుంది తెలుసుకుందాం. ఈ వెయిన్స్ ఏంటంటే ఒక స్విచ్ లాగా అనుకోండి, అంటే ట్యూబ్ కదండి, దాంట్లో ఒక ఆన్ ఆఫ్ బటన్ లాగా అనుకోండి. వీటిలో ఉన్న వాల్వ్ సరిగా పనిచేయకపోతే ప్రాబ్లం వస్తుంది. ఈ వాల్వ్ అనేది బాగా పనిచేస్తే ఫ్లో అనేది బాగుంటుంది. ఈ వాల్వ్ బాగా చేయకపోతే ఫ్లో బ్యాక్వర్డ్ వెళ్తుంది. దీనివల్ల ఫ్లో బ్యాక్ అవ్వడం వల్ల ఈ వెయిన్ డ్యామేజ్ అయ్యి స్వెల్లింగ్ అవుతుంది. రీసెర్చ్ 2014లో ఏం చెప్పిందంటే ఈ వారికోసీల్కి ఒక పెద్ద కారణం స్మోకింగ్ వల్ల జనరల్గా కూడా అన్ని బ్లడ్స్ వెసల్స్ డ్యామేజ్ అవుతాయి. అండ్ స్మోకర్స్కి ఈ వారికోసీల్ అవ్వడానికి స్మోకింగే పెద్ద కారణం. ఆల్కహాల్కి, ఆక్యుపేషన్కి, అంటే మనం చేసే పనికి, వృత్తికి వారికోసీల్కి సంబంధం చూడలేదు. ఆల్కహాల్కి వారికోసీల్కి సంబంధం చూడలేదు. బట్ స్మోకింగ్కి చాలా డైరెక్ట్ కోరిలేషన్ చూశారు. కొన్నిసార్లు పొట్టులో చాలా పెద్ద గ్రోత్ ఉందనుకోండి, దానివల్ల వెయిన్స్ మీద ప్రెషర్ పడి కూడా వారికోసీల్ అవ్వచ్చు. బట్ చాలా రేర్ కేసెస్లో, ఎస్పెషలీ 45-50 తర్వాత ఎక్కువ చూడడం జరుగుతుంది ఈ ప్రాబ్లం. సో డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది చెప్పాను కదండి, చాలా మటుకు సార్లు ఈ సూచనలు లేకపోతే, అంటే సిమ్టమ్స్ లేకపోతే అసలు తెలియని కూడా తెలీదు. గ్రేడ్ ఎక్కువ ఉందనుకోండి, లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, సెన్సేషన్ ఎక్కువ ఉందనుకోండి, థ్రాబింగ్ అంటే ఒక పిన్ గుచ్చినట్టు పెయిన్ ఉందనుకోండి, లేదా ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, అంటే సంతానలేమి సమస్య అవుతున్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఇద్దరిని ఎగ్జామిన్ చేసినప్పుడు పురుషుల్ని కూడా చేస్తారు. కాబట్టి ఈ సీమెన్ అనాలిసిస్ అయిన తర్వాత బాగాలేదనుకోండి, అప్పుడు యూరాలజిస్ట్ ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తారు. అక్కడ స్క్రోటంలో ఒక చిన్న వాపు లాగా ఉండడము, అన్యూజువల్గా బ్లడ్ వెసల్స్ కనిపించడము, అలాంటివి జరిగితే వారికోసీల్ ఉన్నట్టు సూచన అనమాట. దీన్ని నిర్ధారించడానికి, అంటే కన్ఫర్మ్ చేయడానికి అల్ట్రాసౌండ్ చేయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ పెయిన్లెస్ ఎగ్జామినేషన్. దీనివల్ల వెయిన్స్ లో ప్రాబ్లం ఉందా లేదా, స్క్రోటంలో ఈ వారికోసీల్ ఉందా లేదా అనేది తెలుస్తారు. అండ్ ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు సీమెన్ అనాలిసిస్ చూసి, క్వాలిటీ చూసి, అంటే కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, వారికోసీల్ లెవెల్స్ చూసి బహుశా దీనివల్లనే సంతానలేమి సమస్య అవుతుందని తేల్చడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రేడ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, వారికోసీల్ లెవెల్ చాలా ఎక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తారు. ముందేమో ఎంబోలైజేషన్ గురించి మాట్లాడదాం. ఇది ఒక చిన్న సర్జరీ అండి. ఇందులో టెంపరీగా ఈ బ్లడ్ సప్లై అనేది కట్ ఆఫ్ చేస్తారు. ఇందులో ఒక చిన్న నీడిల్ ఆ వెయిన్లోకి, ఎక్కడైతే వారికోసీల్ ఉందో దాంట్లోకి దూర్చి టెంపరీగా ఈ బ్లడ్ సప్లై అనేది కట్ చేసేస్తే ఈ ప్రాబ్లం కొన్నిసార్లు లో లెవెల్స్ ఉన్నప్పుడు సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ సర్జరీ ఏంటంటే వారికోసీల్ ఎక్కడైతే ఉందో ఆ వారికోసీల్ని తీసేస్తారు. బ్లడ్ ఫ్లో బ్లాక్ చేసి, అంటే డ్యామేజ్డ్ వెయిన్కి బ్లడ్ ఫ్లోయే బ్లాక్ చేసేసారనుకోండి, దాన్ని ఒక సర్జరీ ద్వారా చేయగలుగుతారు. ఈ సర్జరీని వారికోసీలెక్టమీ అంటారు. ఎనెస్థీసియా ఇచ్చి ఇది చేయడం జరుగుతుంది. లాప్రోస్కోపిక్ కూడా ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంది ఈ మధ్య. సో ఆ లెవెల్స్ బట్టి, ఆ గ్రేడ్స్ బట్టి వారికోసీల్ అనేది ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.